రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర దక్షిణ ద్రోణి, లోకల్ కండిషన్లు, క్యుములోనింబస్ మేఘాలతో 3 రోజులు వర్షాలు పడుతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు ఎల్లుండి 23 జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసాము పలు జిల్లాల్లో ఎండల తీవ్రతతో పాటు వర్షాల తీవ్రత కూడా కనిపించింది. దాదాపు ఈదురుగాళ్ల తీవ్రత కూడా మనకు అక్కడక్కడ నమోదైంది. మరి రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎండల తీవ్రతకు సంబంధించి, వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉందో అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న చాలా ప్రాంతాల్లో మనకు ఈదురుగాలతో కూడిన ఒక మోస్తారు వర్షం నమోదైంది. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి అత్యధికంగా చూసినట్టయితే మంచిర్యాల, పెద్దపల్లి ఈ ప్రాంతంలో, మహబూబాబాద్ ఆ ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది. మన సిటీలో చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాలో 2 సెంటీమీటర్ల వరకు మనకి రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. అయితే ఇప్పుడు రెయిన్ చూసినట్టయితే భారీ వర్షం ఎక్కడా లేకపోయినప్పటికీ ఈదురుగాల తీవ్రత, అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు కూడా మనకి మంచిర్యాల ప్రాంతంలో వడగళ్ళు కూడా పడినట్టు సమాచారం ఉంది. వీటి వల్ల మరి కొంతపాటుకు నష్టము, అలాగే 2-3 వరకు ఈ ఈదురుగాలులు వీటి వల్ల మరణించినట్టు కూడా మనకి మంచిర్యాల ప్రాంతంలో సమాచారం ఉంది. ఓకే సార్, ఇక ఎండల తీవ్రతకు సంబంధించి నిన్న దాదాపు మనకు డిఫరెంట్ క్లైమేట్ అనేది కనిపించింది. సో ఎండల తీవ్రత అనేది ఏ విధంగా ఉంది సార్? నిన్న ఎండల తీవ్రత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మొన్నటి నుంచి నిన్నకి 1 డిగ్రీ వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు తగ్గినాయి. నిన్న హైయెస్ట్ టెంపరేచర్ అరౌండ్ 42.3 డిగ్రీస్ మనకి మళ్ళీ మా ఆదిలాబాద్ ప్రాంతంలోనే రికార్డ్ అయింది. ఓవరాల్గా టెంపరేచర్స్ నిన్న 39 నుంచి 42.5 డిగ్రీల వరకు ఉన్నాయి. రాగల 3 రోజుల్లో కూడా ఇటువంటి ఫినామినా ఇంకా మనకి ఈ ట్రఫ్ అనేది కొనసాగుతోంది. అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. వీటి వల్ల మనకి మాయిశ్చర్ విండ్స్ అనేవి రాష్ట్రం మీదకి రావడం వల్ల ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు కూడా రాగల 2-3 రోజుల్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయితే కొన్ని జిల్లాల్లో మనం వడగళ్ల వాన కూడా ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2-3 రోజుల పాటు వర్షాలని చెప్తా ఉన్నారు. ఇక దాదాపు ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది? సో ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఈ రోజు చూసినట్టయితే మనకి ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల ప్రాంతంలో ఈ ఉరుములు, మెరుపులు, జల్లులతో పాటు ఈ వడగళ్ల వాన, అలాగే మనకి ఇటు దక్షిణంలో చూసినట్టయితే మహబూబాబాదు, అలాగే నాగర్ కర్నూలు ప్రాంతంలోను, ఇటు తూర్పులో మనకి ఖమ్మము, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రాంతంలోను ఈ వడగళ్ల వానకి అవకాశం ఉంది. అలాగే మనం థండర్ స్టార్మ్ చూసినట్టయితే మనకి ఇటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మన వరంగల్ ప్రాంతము, అలాగే సిటీలోని 3 జిల్లాల్లో కూడా వర్షము, అలాగే కొంచెం ఉరుములు, మెరుపులు, జల్లులకి ఈరోజు, రేపు కూడా అవకాశం ఉంది. ఓకే సార్, ఇక వర్షాల నేపథ్యంలో కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, జిల్లా యంత్రాంగానికి, వ్యవసాయ శాఖకి ఎట్లాంటి అప్డేట్స్ కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు సార్? ఈ అప్డేట్స్ అన్నీ మనం వివిధ కలర్ కోడ్స్ తోటి గత వారం రోజులు బట్టి ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. మనకి ఓ పక్క నుంచి హై టెంపరేచర్స్, అట్లాగే ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాళ్ళు, వడగళ్ల వానలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అలర్ట్స్ మనం అన్ని జిల్లా కలెక్టర్లకి, అలాగే ఎన్డీఆర్ఎఫ్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, రైతుల సంఘానికి, వీరందరికీ కూడా మనం డైరెక్ట్గా పంపడం జరుగుతుంది. అలాగే వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా ఇవన్నీ మనం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ ఉరుముల మెరుపుల తీవ్రత కావచ్చు, ఈదురుగాళ్ల తీవ్రత కావచ్చు, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దాంతోపాటు వడగళ్ల వర్షం అంటున్నారు. ఎక్కడైనా పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉందా సార్? ఈరోజు మనం చాలా చోట్ల ఈదురుగాలుల వేగం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అలాగే ఈ పిడుగుపాటు కూడా కొన్ని చోట్ల అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాల తీవ్రత, హైట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇటువంటి ఈ క్లౌడ్లో ఉన్నటువంటి టర్బులెన్స్ వల్ల మనకి ఈ ఉరుములు, మెరుపులు,
పిడుగుపాటు ఇవి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, అలాగే ఇటు పశ్చిమ జిల్లా ఈ దక్షిణ జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతము, అలాగే తూర్పు జిల్లాల్లో మనకి ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, మునుగు ప్రాంతంలో కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కడ రెయిన్ఫాల్ పెద్దగా మనకి భారీ వర్షం ఉండదు, 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ ఈ ఈదురుగాలుల తీవ్రత, ఉరుములు మెరుపులు ఇవి మటుకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి కావచ్చు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాదాపు సో ఎండల తీవ్రత కావచ్చు, అదేవిధంగా వర్షాలకు సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? హైదరాబాద్లో నిన్న కూడా మనకి టెంపరేచర్ 1.5 డిగ్రీ వరకు తగ్గింది. ఈ రోజు మరొక 2 డిగ్రీలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు ఇంచుమించు మనకి 38-39 డిగ్రీల మధ్యలోనే మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు కూడా మనకి సిటీలో అడపదడప జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. మెడ్చల్, హైదరాబాద్లో కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం అయితే ఈ రోజు కూడా ఉంది, రేపు కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఐపీఎల్ మ్యాచ్ అనేది జరుగుతుంది 7:30 ఆ సమయంలో. సో మనకు వర్షాలకు సంబంధించి ఆ మ్యాచ్ కి ఏమైనా అంతరాయం కలిగే అవకాశం ఉందా, అంటే అంత ఎఫెక్ట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా సార్? ఈ ఈదురుగాలులో ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకి. అయితే ఇవి సిటీ మొత్తం పడే వర్షాలు కావు మనకి. ఇవి ఏంటంటే హీట్ ఎక్కడ ఉంటే అక్కడ, నిన్న కూడా మనం చూసాము సిటీలో చాలా ప్రాంతంలో వర్షం లేదు, కానీ ఇటు రంగారెడ్డి, షేర్లింగంపల్లి అటువైపు ప్రాంతంలో మటుకు చాలా ఈదురుగాలుల తీవ్రత కూడా 40-50 కిలోమీటర్లు దాటి ఈదురుగాలు, ఉరుములు మెరుపులు ఇవి ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎగ్జాక్ట్గా సిటీలో ఈ ప్రాంతంలోనే పడుతుంది అని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టము. అయితే సిటీలో ఇటువంటి ఇండికేషన్ అయితే ఉంది. పెద్దగా రెయిన్ఫాల్ లేనప్పటికీ ఈ థండర్ స్టార్మ్ స్టార్ట్ అయితే మటుకు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు మటుకు ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, అదే విధంగా వర్షాలకు సంబంధించి ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ఆ తర్వాత కావచ్చు టెంపరేచర్స్ మళ్ళీ ఏమైనా రైజ్ అయ్యే అవకాశం ఉందా సార్? మనకి ఒక 3 రోజుల పాటు ఈ రెయిన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనకి ఈ టెంపరేచర్స్ కూడా ఈ రోజు నుంచి గ్రాడ్యువల్గా నిన్నటి నుంచి తగ్గుతున్నాయి. యాక్చువల్గా మరొక 2 రోజుల పాటు కూడా ఈ టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ 4th డే నుంచి మళ్ళీ మనకి టెంపరేచర్ రైజ్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ గురించి మనము ఏంటంటే లోకల్గా మనకి ఈ థండర్ స్టార్మ్ని ప్రిడిక్ట్ చేయడానికి మనకి నౌ కాస్టింగ్ ఉంటుంది. 3 గంటల ముందుగా దాన్ని మనం ఖచ్చితంగా రాడార్లో ఇమేజ్ మనకి క్లౌడ్ ఫార్మేషన్ అయిన వెంటనే ప్రతి 3 గంటలకి ఒక నౌకాస్ట్ బులెటిన్ రిలీజ్ అవుతుంది. అవసరాన్ని బట్టి ప్రతి గంటకి కూడా ఈ నౌకాస్ట్ బులెటిన్లో కరెక్ట్గా మనకి సిటీలో ఏ ప్రాంతం పడుతుంది అన్నదాన్ని నౌకాస్ట్ బులెటిన్లో మనం హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో చూస్తుండగా ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ దాదాపు రాష్ట్రంలో వచ్చే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు వడగళ్ల వర్షం కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు ఇటు తూర్పు జిల్లాలైన దాదాపు మనకు ములుగు, ఖమ్మము ఆ జిల్లాలు, అదేవిధంగా ఇటు దక్షిణ జిల్లాలు కూడా మరో 2 జిల్లాలకైతే ఈ రోజు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా గత నిన్నటి నుంచి మనకు టెంపరేచర్స్ కూడా కాస్త 1-2 డిగ్రీలు కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చి 2-3 రోజుల పాటు కూడా టెంపరేచర్స్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనకు ముఖ్యంగా సాయంత్రం సమయంలోనే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2-3 రోజుల పాటు కూడా మనకు సాయంత్రం వరకు ఈ ఎండల తీవ్రత కాస్త కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.